అయితే కాంగ్రెస్ పార్టీలా ఎక్కడ చూసినా నేషనల్ హెరాల్డ్ లోలే జరుగుతున్నది. ఇక నిజానికి అది అబద్ధమా లేకపోతే నిజమా అనేది పక్కకు పెడితే సోనియా గాంధీ అయితే ఏ1 ముద్దాయిగా, రాహుల్ గాంధీ అయితే ఏ2 ముద్దాయిగా ఉన్నారట. ఇక నిన్నటికి నిన్న ప్రియాంక గాంధీ వాళ్ళ భర్తనైతే ఈడీ అయితే 3 రోజుల పాటు అయితే విచారించిన సంగతి అయితే మనందరికీ తెలిసింది కదా. కాకపోతే ఆ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈడీల ఆఫీసుల ముంగట్టయితే తిష్టా వేసుకొని ధర్నాలు అయితే చేస్తున్నారు. ఇక వీళ్ళకి ఇట్లా ధర్నాలు చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ముచ్చట తీసుకుంటారైతే అట్లా ధర్నాలు చేసేటప్పటికి పోలీసులు అందరూ అయితే అక్కడ గ్యాదర్ అయ్యి సామాన్య జనాలు ఎవరైతే ఉంటారో రోడ్లు మొత్తం బ్లాక్ చేసిరట పోలీసులు. అట్లా బ్లాక్ చేసేసరికి ఇక నిన్న సాయంకాలము వర్షం కూడా మస్తు అంటే మస్తు పడ్డది. ఇక ఇట్లా వర్షం పడేసరికి జనాలకైతే ఇబ్బంది జరుగుతుంది కదా. పోలీసులేమో బారికేడ్లు తాళ్ళు పెట్టి జనాలను అయితే ఆపుతున్నారు. ఇక మరి ఇది ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? మీరు పోరాటాలు చేస్తే సామాన్య జనాల కోసం చేయాలి. మీరు పోరాటాలు చేస్తే నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం రావాలని పోరాటాలు చేయాలి, లేదంటే వాళ్ళకు గిట్టుబాటు ధర రావాలని పోరాటం చేయాలి. ఎందుకండి ఇట్లా ఈడీ ఆఫీసుల చుట్టూ పోరాటాలు చేసుకుంటా ధర్నాలు చేసుకుంటుంటే సామాన్యమైన జనాలకైతే ప్రాబ్లంలు అయితే జరుగుతాయి కదా. నిజానికి పోలీసులు అందరూ బందోబస్తు వచ్చి అక్కడనే బందోబస్తు చేస్తున్నారు. ఇటు జనాలను పోనిస్తలేరు, అటు వేరే దానికి పోదామంటే దారే ఉంటలేదు. నిజానికి ఇబ్బంది అవుతుందా కాదా? కాబట్టి నాయకులు ఒక్కసారి మీరే ఆలోచించండి, సామాన్యమైన జనాలారా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లాంటి పనులు చేసేటప్పుడు సామాన్యమైన జనాలకు ఎట్లుంటుందో ఏముంటుందో అనేది ఒక్కసారి అయితే మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఇబ్బంది పడేది మీరే కదా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.